అండి, వెల్కమ్ టు రాయల్ ఇంటీరియర్. ఇదైతే మనం హరివిల్లు టౌన్షిప్ లో చేసాం. ఇక్కడ ఎంట్రన్స్ లో అయితే రాధాకృష్ణ స్టాచ్యూ అయితే పెట్టుకున్నారు అనమాట మేడం వాళ్ళు. అండ్ మనం ఎంటర్ అయితే చూడొచ్చు. ఇది మొత్తం మనం ప్లైవుడ్ లో చేసింది అయితే కాదు, టోటల్ గా యూపీవీసీతో చేసాం అనమాట. అండ్ ఇక్కడైతే ప్రొఫైల్ గ్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తాము. చాలా మందికి డౌట్స్ అయితే ఉన్నాయి. నేను రెగ్యులర్ గా చెప్తా ఉంటాను, స్క్రూస్ ఊడిపోతాయని చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. బట్ మనకు అట్లాంటి ప్రాబ్లం అయితే లేదండి, ఎందుకంటే గ్లాస్ అనేది చాలా వెయిట్ ఉంటుంది. ఇంత పెద్ద గ్లాస్ చూడొచ్చు మీరు. అండ్ వీటికైతే టీవీకి సింపుల్గా ఇట్లా మనం ఫ్లిప్ చేసుకునేట ఒక డోర్ ఇచ్చాం అండ్ డ్రా కూడా ఇచ్చాం అనమాట. ఇవన్నీ కూడా సాఫ్ట్ క్లోజర్సే. అండ్ ఇక్కడ ఆర్చ్ అయితే సింపుల్గా ఇలా డిజైన్ అయితే ఇచ్చాము. అండ్ ప్రొఫైల్ లైటింగ్ చూడొచ్చు. ఈ లైటింగ్ వల్ల చాలా లుక్ అయితే వచ్చింది మనకు హౌస్కి. సింపుల్గా డిజైన్ అయితే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అండ్ ఇది క్రాకరీ యూనిట్. ముందైతే సిమెంట్ షెల్ఫ్స్ అన్నీ వేసుకున్నారు మేడం వాళ్ళు, అందుకనేసి చాలా సింపుల్గా అయిపోయింది. వీళ్ళకి కూడా వర్క్ కూడా చాలా తొందరగా అయిపోయింది. కాస్ట్ కూడా మనకు బడ్జెట్ ఫ్రెండ్లీలోనే అయ్యింది. ఇక్కడైతే మనం చూడొచ్చు, ఇది ప్యానల్గా, ఇది ప్లైవుడ్ అయితే కాదు, చాలా ఎంత గట్టిగా ఉందైతే చూడండి. నేను పట్టి దీన్ని ఎంత లాగినా కూడా రాదు, పోదు, ఎందుకంటే అంత స్ట్రాంగ్గా ఉంటుంది. బికాస్ దిస్ ఇస్ యూపీవీసీ. మనకు వాటర్ ప్రూఫ్ ఉంటుంది, ఫైర్ ప్రూఫ్ ఉంటుంది, టర్మైట్ ప్రూఫ్ ఉంటుంది. బేసిక్గా టర్మైట్స్ అనేది కిచెన్లోనే ఎక్కువ తొందరగా కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. మనకి యూపీవీసీలో అయితే అట్లాంటి కంప్లైంట్స్ అనేది రాదు, ఎందుకంటే మనం రెగ్యులర్గా ఇలా బాస్కెట్స్ అవి వాడినప్పుడు ఇక్కడ ఇదైతే అవుతూ ఉంటాయి అన్నమాట. అంటే పాడైతూ ఉంటాయి, డెకోలో మిగిలిపోవడము, లేదంటే బబుల్స్ రావడము, స్టక్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇదైతే మొత్తం మీరు చూడొచ్చు, ప్రొఫైల్ లైట్తో ఎంత మంచిగా వచ్చింది, చాలా ఎక్స్ట్రాడినరీ లుక్ అయితే వచ్చింది. ఈ పిల్లర్ అయితే ఎలా కవర్ చేయాలని చాలా ఆలోచించాం, బట్ మొత్తానికి అయితే పాలీగ్రానైట్తో నీట్గా కవర్ చేసాము. ఇది చూడొచ్చు, డిజైన్ కూడా 3D డిజైన్ అయితే ఇచ్చామన్నమాట. ఈ కార్నర్స్లో వెళ్ళేటప్పుడు షార్ప్గా ఉండకుండా గోల్డ్ ఫీడింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాము. బెడ్రూమ్ అయితే చూద్దామండి. ఇదైతే సింపుల్గా డోర్స్ అయితే ఇచ్చాము, చూడొచ్చు, బ్లాక్ హ్యాండిల్స్ ఇచ్చాము. లోపల అయితే సిమెంట్ షెల్ఫ్స్ ఉన్నాయి. ఆల్రెడీ వీళ్ళు మన ప్రీవియస్ క్లయింట్ కాబట్టి 5 years ముందు మనం కింద వీళ్ళకి చేసాము. సో అక్కడ కూడా అన్ని సిమెంట్ షెల్ఫ్స్ ఉన్నాయి. ఇది కూడా మనం సిమెంట్ షెల్ఫ్స్ అయితే వేసుకున్నారు లోపల. బయట